టాప్ న్యూస్. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం కేసులో A1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు మాత్రమే తమ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. పిన్నెల్లి సహా వివిధ కేసులు ఎదుర్కొంటున్న అసెంబ్లీ అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లో హైకోర్టు విచారించింది. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డికి కూడా హైకోర్టులో ఊరట లభించింది. అస్మిత్ రెడ్డిని కూడా జూన్ 6వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది. కాగా కోర్టు ఆదేశాల నేపథ్యంలో పిన్నెల్లి స్పందించారు. న్యాయం గెలిచిందంటూ ఫేస్బుక్ లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల కంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐకేపీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని విమర్శించారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. గతంలో రైతులను బీఆర్ఎస్ మోసం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. గతంలో కేసీఆర్ వరి వేస్తే ఉరి అని రైతులను ఇబ్బందులకు గురి చేశారని, ఇప్పుడు దొడ్డు వడ్లు సాగు చేస్తే బోనస్ ఇవ్వబోమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని నిలదీశారు. రైతులకు రుణమాఫీ లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం లేదని విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతి గింజను కొనేందుకు సిద్దంగా ఉందని, రైతులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఓట్లు పెట్టినంత మాత్రాన రైతులకు న్యాయం జరగదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీలు వరుసగా మళ్ళీ కాంగ్రెస్ లో చేరుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి బీఆర్ఎస్ నుంచి గెలిచినా కాంగ్రెస్ నుంచి గెలిచినా రెండు ఒకటే. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రకంగానైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్లో చేరిన విషయం, మీ జిల్లాలో గెలిచినటువంటి చాలామంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా ఖమ్మం నుంచి కూడా ఏ రకంగా చేరారో మనం చూశాము. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలో రాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా మళ్ళీ 19 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే 12 మంది బీఆర్ఎస్లో చేరడం జరిగింది. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఈరోజు కూడా మళ్ళీ బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్లో చేరుతున్నారు. మొన్న సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో నేను పోటీ చేసిన దగ్గర ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇంకా శాసనసభ రికార్డులలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని రికార్డులో ఉన్నది, ఆయన కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేస్తాడు. కనీసం ఎమ్మెల్యేకు రాజీనామా చేయకుండా పోటీ చేస్తాడు. దేశంలో ఇటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఈ రకంగా ఈ రెండు పార్టీలు కూడా ఏ రకంగా వ్యవహరిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అంతెందుకు మొన్న ఖమ్మంలో కూడా లేక వరంగల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆమె మళ్ళీ ఎమ్మెల్యే కూతురు ఏ రకంగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిందో మనం చూస్తూ ఉన్నాం. బీఫామ్ తీసుకున్న తర్వాత మళ్ళీ పోయి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండు పార్టీలు కూడా ఏమాత్రం నైతిక విలువలు లేకుండా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తూ ఈరోజు తెలంగాణలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా శాసన మండలి అంటే అది ప్రజా సమస్యలకు ఒక ప్రశ్నించేటువంటి వేదికగా గత అనేక రోజులుగా మనం చూసాం. అటువంటి శాసన మండలిని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మా పార్టీ తరఫున గెలిచినటువంటి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఒక్కరే ఆ రోజు ప్రతిపక్షంగా ఉండేవారు. మళ్ళీ ఈరోజు మంచి అవకాశం వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిన ఆయన పాలక పక్షమే. ప్రజా సమస్యల మీద ప్రశ్నించేటువంటి అవకాశం ఉండదు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేయెత్తమంటే కాంగ్రెస్
ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగానే బీజేపీ బీఆర్ఎస్ చెరో వైపు నుంచి బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్బీ యూటెక్స్ వసూలు జరుగుతోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు వైట్ పేపర్ లాంటి వారని, అలాంటి వైట్ పేపర్లపై మహేశ్వరరెడ్డి కావాలనే ఇంకు చల్లుతున్నారని ధ్వజమెత్తారు. తన గుర్తింపు కోసమే మహేశ్వరరెడ్డి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక చిన్నగా ఏదో ఒకటి చిన్నగా జరిగితే దాన్ని పెద్దగా చేయడం, ఇది ప్రతిపక్ష పార్టీల యొక్క నైజం. అయితే నైజం అంటే ఒకప్పుడు మేము కూడా ప్రతిపక్ష పార్టీలు ఉన్నోళ్ళమే. అందుకే నేను ఏమన్నా 2-3 రకాలుగా ఉంటారు ఇలా. ఒక రకమేమో జరగలేనిది జరిగినట్టుగా చెప్పడము, ఇంకోటి ఏమో జరిగినట్టుగా ఊహించుకొని చెప్పడము, తప్పు జరిగినట్టుగా ఊహించుకొని చెప్పడము, ఇంకోటి జరిగితే జరిగిందని చెప్పడం. గతంలో మేము జరిగినవి చెప్తుంటే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ప్రస్తుతానికి మన బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రి గారి మీద ఇప్పుడు బట్టగాల్చి కార్యక్రమం పెట్టింది. ఇప్పుడు సరే, అనుమానాలు ప్రతిపక్ష నాయకుడిగా, ఫ్లోర్ లీడర్గా, బీజేపీగా ఆయనకు అనుమానాలు రావద్దు, లేకపోతే ఆయన మాట్లాడవద్దు, లేకపోతే ఆయన బట్టగాల్చి మీద వేయొద్దు అని మేమేం అంటలేము. అది కానీ కొంత తెలంగాణ రైతులను కన్విన్స్ చేయడము, తెలంగాణ ప్రజలను కన్విన్స్ చేసే స్టేట్మెంట్లు వస్తున్నాయి. కాబట్టి కొంత పార్టీ పరంగా కొంత సరే, ఇది ప్రభుత్వము. నేను ఈరోజు ప్రెస్ మీట్లో ముఖ్యంగా రావడానికి కూడా కారణం ఏంటంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ గారే కొంత నేను మన మహేశ్వర్ రెడ్డి ఏదైతే బట్టగాలు చేస్తున్నాడు నా మీద, మరి ఒకసారి పార్టీ పరంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా నువ్వు కూడా మాట్లాడితే బాగుంటుంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ గారు నాకు చెప్పడం జరిగింది. అందుకోసమని నేను ఈ యొక్క ప్రెస్ మీట్లో ప్రధానంగా ఇప్పుడు ఒక విషయం క్లియరు, చాలా స్పష్టంగా కాంగ్రెస్ గవర్నమెంటు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఈ క్యాబినెట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి శాఖపరమైన ఈ అంశాలు కానివ్వండి, ఇప్పుడు ప్రధానంగా ఏంది, ఇప్పుడు ప్రభుత్వము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి వర్షాలు పడ్డాయి, ధాన్యం తడిసింది. ఇది సహజంగా ఇమ్మీడియట్లీ ప్రభుత్వాలు స్పందిస్తే రైతులు హ్యాపీగా ఫీల్ అవుతారు. లేటుగా స్పందిస్తే కొంత రైతులు అన్హ్యాపీగా ఫీల్ అవుతారు. పంటలో కూడా పండిన ధాన్యాన్ని కూడా వంకలు పెడితే దానివల్ల కూడా రైతులు ఇబ్బంది పడతారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటు ఇప్పుడు సరే, ఇప్పుడు దీని మీద కొంత ఇప్పుడు తడిసిన ధాన్యం మీద ఇప్పుడు రంగు మారిన మొలకెత్తిన అన్ని రకాల ధాన్యాన్ని కూడా ప్రభుత్వము మద్దతు ధర ఇచ్చే కొనుగోలు చేస్తుంది. ఇది ఆల్రెడీ చాలా సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. చెప్తూనే ఉన్నాడు కదా. ఆల్రెడీ నేను చెక్ చేసిన, నా నియోజకవర్గానికి ఫోన్ చేసిన ఇంత మొదలే, ఏంది ఏమన్నా మరి ఇక్కడ బీజేపీ మహేశ్వర్ రెడ్డి కొంత ఏదో కొంపలు మూలిపోయిందని చెప్పి రోజు ఆవేదన వ్యక్తం చేస్తుండే. అది ఏది నిజం ఏది అబద్ధమో చెక్ చేస్తే తెలంగాణలో లేని ఫ్యాక్షన్ సంస్కృతిని మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ ప్రాంతానికి తీసుకొచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. చిన్నంబావు మండలం లక్ష్మీపల్లి గ్రామంలో హత్యకు గురైన పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి వెళ్లి ఆయన పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ తమ పార్టీ నాయకుడి హత్యకు ప్రభుత్వం, మంత్రి జూపల్లి కృష్ణారావు బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇది రెండో హత్య అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజాపాలన కాదని ప్రతీకార పాలన అని మండిపడ్డారు. అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు. ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. నెంబర్ 1. రెండవది, మాకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా స్థానికంగా ఉండే పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా అయితే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ఎంక్వైరీ చేయడమా, లేదా
ఒక వరుస హత్యల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాల్ చేయడమా? ఈ రకంగానన్నా ప్రభుత్వం తన చిత్తశుద్ధి చాటుకోవాలి. ఒకవేళ నిజంగానే ఇందులో ప్రభుత్వ పాత్ర లేకపోతే, మంత్రి పాత్ర లేకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలి. సరిగ్గా 15 రోజుల కిందట మరి మా నాయకులు వారం 10 రోజుల కిందట నిజానికి మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గువ్వల బాలరాజ్ గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, మరిజనార్దన్ రెడ్డి గారు డీజీపీని కూడా కలిసినారు. కలిసి ఈ ప్రాంతంలో కొత్తగా ఒక హింసాయుతమైన సంస్కృతి కొత్తగా కనబడతా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో దాడులకు తెగబడుతున్నారు, చెలరేగిపోతున్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అవసరమైతే క్యాంపులు పెట్టండి, పికెట్లు పెట్టండి. మీరు దయచేసి ఈ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా అవసరమైతే ప్రకటించి మరి ఎలాంటి కక్షలు కార్పణ్యాలు లేకుండా చూసుకోండి అని చెప్పి ఒక డీటెయిల్డ్ పిటిషన్ కూడా మేము ఇవ్వడం జరిగింది. కానీ ప్రేక్షకుల మాదిరిగా పోలీసులు ఈరోజు ఉదయం 5:30కు ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో వచ్చేదానికి గంటన్నర తర్వాత వచ్చి ఈరోజు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది పోలీస్ యంత్రాంగం. ముందుగా ఇక్కడ ఎస్ఐని సస్పెండ్ చేయాలా, బాధ్యులైన పోలీస్ అధికారుల మీద కూడా క్లియర్ చేయాలా. దాంతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పేరు ప్రజాపాలన, కానీ ఈ రకంగా ప్రతీకారంతో మాత్రమే బతుకుతాం. ఈ రకంగా మా కార్యకర్తలను దాడుల ద్వారా, హత్యల ద్వారా వారి గొంతులు నొక్కి ఆ రకంగా నన్ను బలపడతామనుకుంటే మాత్రం ఇది ముఖ్యమంత్రి గారి మూర్ఖత్వం అవుతుంది, కాంగ్రెస్ పార్టీ పిచ్చితనం అవుతుంది. మా కార్యకర్తలు ఇవాళ వాళ్ళు కూడా రగిలిపోతా ఉన్నారు. కానీ మేము కూడా వారికి చెప్తా ఉన్నాం, ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము. ఒకవేళ మరి ఇదే దాడుల సంస్కృతి కొనసాగితే మాకు కూడా వారిని నియంత్రించే పరిస్థితి ఉండదు. ఇది మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలుగా గతంలో 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఎన్నటి ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. మరి ఇట్లాంటి సంఘటనలు, ఇట్లాంటి దారుణాలు, ఇట్లాంటి హత్యలు, వీటికి ప్రభుత్వం కనుక వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఎక్కడ జరిగినా ఇట్లాంటి కార్యక్రమం మేము కూడా వేల సంఖ్యలో పోతాం. అవసరమైతే మరి అక్కడి మంత్రులు గాని, అక్కడి నాయకులు గాని వారి ఇళ్లను ముట్టడించడానికి గాని అవసరమైతే ఎంత దూరమన్నా పోతాం, కార్యకర్తల్ని కాపాడుకుంటామనే మాట కూడా తెలియజేస్తూ ఇవాళ మరణించిన శ్రీధర్ రెడ్డి గారు, హత్యకు గురైన శ్రీధర్ రెడ్డి గారికి పాపం ఒక పెద్ద మనిషి, వారి తండ్రి 80 ఏళ్లు, ఆయన బాధపడుతుంటే, ఆయన ఏడుస్తుంటే చెట్టంత కొడుకు కళ్ళ ముంగట పోయి ఇవాళ ఆయన ఏడుస్తా ఉంటే ఆయనను సముదాయించలేకపోతా ఉన్నాం. ఆయన అంటున్నాడు స్పష్టంగా, నేను రాసిచ్చినా, నేను కంప్లైంట్ ఇచ్చినా దీని వెనుక జూపల్లి కృష్ణారావు ఉన్నాడని. కానీ పోలీసులు నా మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు, జూపల్లి కృష్ణారావు పేరు పెట్టవద్దని ఒత్తిడి తెస్తున్నారని చెప్పి ఆ మరణించిన శ్రీధర్ రెడ్డి గారి తండ్రి గారు చెప్తా ఉన్నారు. ఇది ఏ రకమైన ప్రభుత్వమో ఆలోచన చేయాలా. రాహుల్ గాంధీ చెప్తుంటాడు ఢిల్లీలో పెద్ద పెద్ద మాటలు, మొహబ్బత్ కి దుకాణం మాట్లాడతాడు. ఇదేనా నీ మొహబ్బత్? రాయలసీమలో ఇప్పుడు ఫ్యాక్సినిజం బంద్ అయిందని, కానీ కొల్లాపూర్లో ప్రారంభమైందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబహు మండలం లక్ష్మీపల్లి గ్రామంలో హత్యకు గురైన పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురువారం పరామర్శించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో దారుణాలకు పాల్పడుతోందన్నారు. చివరకు ప్రాణాలు తీసే వరకు వెళ్లిందన్నారు. ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నది అవతల మనం వినేది, అక్కడ కూడా రాయలసీమలో కూడా ప్రశాంతంగా అయిపోయింది, అక్కడ కూడా నరుక్కోవట్లేదు. ఎలక్షన్ల వరకు కొట్లాడుకుంటున్నారు, ఎలక్షన్ తర్వాత మనకు కలిసిమెలిసి ఉంటున్నారు. కానీ ఫ్యాక్చనిజం ఇప్పుడు అక్కడ బంద్ అయింది, కానీ ఇక్కడ కొల్లాపూర్లో స్టార్ట్ అయింది. ఎలక్షన్లు అయినప్పటి నుంచి దాదాపు 3 చనిపోయినారు. ఎట్లా చనిపోయినరు? మా ప్రభుత్వాలు, మేము కూడా 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపినాం కదా, ఇలాంటి సంఘటనలు ఎవరైనా జరిగినాయా? ఇలాంటి సంఘటనలకు ఏమన్నా సపోర్ట్ చేసినరా? సపోర్ట్ చేసి హత్యా రాజకీయాలు ఎవరైతే వాళ్ళని పోషించినరా? అలాంటివి జరిగింటే మరి ఇవాళ ఏ పరిస్థితి ఉండేది? ఎప్పుడు మా నాయకునికి నీళ్లు వృధా అవుతున్నాయి మీ పక్కల నుంచి, తాగడానికి నీళ్ళు లేకుండా కొల్లాపూర్ నీళ్ళు ఎట్లా ఇవ్వాలి? పేదరికంతో ఇక్కడ నక్సలైట్స్ అనేక సంఘటనలు జరిగినాయి. ఎస్పీని కూడా ఇక్కడ పేల్చిర్రు, బస్సు పేల్చిర్రు. పేదరికంతో ఈ ప్రాంతం అంతా కూడా చనిపోతా ఉన్నారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి టూరిజం డెవలప్ చేయడము, నీళ్లు వాడుకోవడము, అగ్రికల్చరు, అట్లా ఆ వైపున ఆలోచన చేసిన తప్ప ఈ రకమైనటువంటి ఓడిపోగానే గెలవగానే మేము గెలిచామని ఎప్పుడు కూడా విర్రవీగలేదు. స్వల్ప మెజారిటీతో వచ్చిండ్రు, జస్ట్ 1.8%.
దానికి మరి ఈరోజు ప్రజలు ఏమనుకుంటారో గ్రామీణ ప్రాంతాల్లో మీకు తెలుసు ఏం జరుగుతుందో. ఏ ఇష్టము గవర్నమెంట్ వచ్చిందని సంతోషపడుతుందా, ఏం జరుగుతుందండి. దృష్టి పరిపాలన మీద వదిలిపెట్టి అలాంటి ఒక అమాయకులను హత్య చేయించడం, ఇది పరంపరంగా గ్రామాలు బాగుపడవు. ఇది గ్రామాల నుంచి మండలాలకు వాకుతుంది. అనేక రకాలుగా ఇది ముందే తెలంగాణ పోరాటాలకు పుట్టినది. ఇది మరి ఏ రకమైనటువంటి ఎట్లా చెలరేగుతో తెలియదు. ఇది కనుక ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి జిల్లా ఇది. ముఖ్యమంత్రి గారి జిల్లాలో వరుసగా 3-4 చనిపోతున్నారంటే, అది హత్య చేసి చనిపోతున్నారంటే దాని మీద రివ్యూ చేయాల. ఎందుకంటే చిన్న బావిలో చిన్న పిల్లాడు అడి ఇరుక్కపోతే దాని మీద సమీక్షలు జరిగేటివి. ఇలా ప్రాణాలు పోతుంటే ఎక్కడ చూసినా వేధింపులే. దయచేసి పోలీస్ ఆఫీసర్స్ కూడా మళ్ళీ మా ప్రభుత్వం కూడా వస్తాయి కదా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కానీ మీరు ఈ రకంగా హత్య జరుగుతుంది అని చెప్పిన తర్వాత, హత్య జరిగిందని చెప్పిన తర్వాత కూడా 2-3 గంటల తర్వాత వస్తుందంటే, 10 నిమిషాలు వచ్చే రస్తా గంటల తరబడి అవుతుందంటే ప్రజలకు ఏం అనుమానం వస్తుంది. కనుక వెంటనే దోషులను శిక్షించాలి. సిట్ అనే సంస్థ చేస్తారా, లేకపోతే సిబిసిఐ చేస్తారా, మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా, ఈ వరుస హత్యలపైన ఏం చేస్తారా, నిష్పక్షపాతంగా వివరించాలి. మాది కూడా పెద్ద సైన్యమే. తెలంగాణ గురించే కొట్లాడి చచ్చిపోయినటువంటి సైన్యం. మేము ఉట్టిగేం లేరు మా వాళ్ళు కూడా. మరి మా వాళ్ళు కూడా ప్రతిదారులకు పూడితే ఈ ప్రాంతం ఏమైపోతుంది, ఈ ప్రాంతంలో ఏ సమస్య వస్తుంది ఆలోచన చేసుకోవాలి. ఎవరైనా సరే దీని వెనుకున్న వాళ్ళందరినీ కూడా శిక్షించి కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇది ఇంతటితో ఆగదు. ఇది చిన్నంబాయి లక్ష్మీపురం నుంచి మన లక్ష్మీపల్లి వరకు ఆగదు. ఇది రాష్ట్ర సమస్యగా మేము భావిస్తాం. మా నాయకుడితో కూడా మేము ఆలోచన చేసి తనను హత్య చేయడానికి ప్రయత్నించిన ఘటనలో సూత్రధారులు, పాత్రధారులను వదిలేసి అమాయకులపై కేసులు పెట్టి పోలీసులు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఆరోపించారు. ఈ నెల 14న పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనపై ఎస్వీయు పోలీస్ స్టేషన్లో నానిని గంటకు పైగా డీఎస్పీ రవి మనోహర్ ఆచారి విచారించారు. అసలు నిందితులను వదిలేసి అమాయకులను కేసులో ఇరికించారని డీఎస్పీ దృష్టికి వెళ్లినట్లు నాని తెలిపారు. 70 మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారన్నారు. తనకు, తన కుటుంబానికి పోలీసు భద్రత మరియు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రీపోలింగ్ కు వెళ్లాల్సిన అవసరం లేదని, కౌంటింగ్ సక్రమంగా నిర్వహించే బాధ్యత అధికారులు తీసుకోవాలని ఆయన కోరారు. కర్మ కర్త క్రియ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, భాను, మిగిలిన ఎవరు మాకు చూడలా. ఎవరనేది మేము చెప్పలా. అతను వర్గం దూరం అవుతారని చెప్పి ఉద్దేశంతో అతనే కొందరు పేర్లు పంపించి అతనే చేస్తున్నాడు. కాబట్టి దీన్ని పరిశీలించండి. మొన్న పెట్టిన ప్రొడ్యూస్ చేసిన వ్యక్తుల్లో కూడా కొందరు ముద్దాయిలు అమాయకులు ఉన్నారు. వాళ్ళని కూడా పరిశీలించని కూడా చెప్పడం జరిగింది. న్యాయం చేయమని కోరటం జరిగింది. ఈ తెర వెనకున్న ముసుగు వీరుడిని బయట తీయండి అని చెప్పడం జరిగింది. మా వాళ్ళ పైన మొత్తం ఆల్మోస్ట్ 70 మంది పైన 75 మంది పైన 307లు 2 435లు 332లు పెట్టాను. నా కేసులో నేను ఇచ్చిన ఫిర్యాదు ఆ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, భానుప్రకాష్. నేను చూసిన వాళ్ళు పెద్ద చెప్పాను. అంటే లోపల జరిగింది, కొంచెం బయట మొత్తం జరిగింది. మొత్తం పులింగా అడిగారు, మొత్తం నేను చెప్పాను. ఇంతవరకు వాళ్ళు ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేసి మా ప్రకారం మేము వెళ్తా ఉన్నాం, మేము చేస్తామండి, న్యాయం చేస్తామన్నారు. మేము న్యాయం చేయండి సార్, నా వల్ల ఎటువంటి పొరపాటు జరగదు, నా వల్ల చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతత ఉంటుంది, గెలిచేది నేనే, ప్రభుత్వం చేతి తెలుగుదేశమే, నేను ప్రశాంతత కూడా చిన్న గలాట లేకుండా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే పోలీసులు తప్పు అనేది నేను చెప్పలేదండి. ప్రత్యర్థి ఎట్లున్నాడంటే అతని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ నమ్మకుండా దూరం అయిపోయారు. ఆ దూరం అవుతున్నారు ఉద్దేశంతో వాళ్ళనే వేరే రూట్లో కొందరు ఉంటారు కదా, కింద స్థాయిలో వాళ్ళు ఉన్నారు వీళ్ళు అని చెప్పి అతనే ఇరికిస్తున్నాడు. నాకు ఒక డౌట్ అండి. దూరం అవుతున్న వాళ్ళపైన పెట్టి కేసులు ఇచ్చి ఆ వర్గాన్ని దూరం కాకుండా కూడా ఉండాలని ఉద్దేశంతో చేస్తున్నాడు. గ్రిప్ అంటే పెట్టుకుంటారు కదా, గ్రిప్లో ఉంటే కేసు ఉంటే ఎవడు బయట పోడు కదా, అది చేయాలని ఉద్దేశం అండి. కొందరు ఉంటారు కదా, అప్పుడు వాళ్ళ రిపోర్టు ప్రకారం వీళ్ళు చేసినారంటే ఏదో ఒక రూట్లో ఒక అధికారికో ఏదో ఒక రూట్లో పలానా వ్యక్తి ఉన్నాడు అంటే ఆటోమేటిక్ పోలీస్ అధికారులు దృష్టి సారిస్తారు కదా, అప్పుడు కేసులు పెడతారు కదా. ఎట్లా జరిగిందంటే నాకు కాల్పుల సౌండ్ విన్నా, ఆ లోపల మమ్మల్ని లాగెత్తి లోపల వేసుకున్నారు మా వాళ్ళు, అది తెలిసింది.
కాల్పున్నప్పుడు నా పైన అటాక్ చేయకపోతే కాల్చాడని తెలిసింది చెప్పాను. పేపర్లో నిన్న కూడా చూసిన ఆ వ్యక్తికి సంబంధించిన డమ్మీ వ్యక్తే తిరుమల నుంచి తీసుకుని వచ్చి అరెస్ట్ చేశారని చెప్పడం నిన్న మొన్న 3 రోజుల ముందు పేపర్లో 2 సార్లు చూసాను. గన్మ్యాన్కి ఏమైనా భద్రత కల్పించాలని కోరారని చెప్పానండి. గన్మ్యాన్కి భద్రత కల్పించాలి అతనికి అని చెప్పడం జరిగింది. అంటే యాక్చువల్గా ఇప్పటి వరకు అయితే సంతృప్తి ఇంకా పెంచాలి. ఎందుకంటే పోలింగ్ అయిన కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ తర్వాత 5 ఏళ్ళు ఉంటుంది. నాకు కానీ నా కుటుంబానికి కానీ నేను కూడా హైకోర్టులో వేసాను. పెంచాలి. ఎలక్షన్కి ముందే వేసా. ఎలక్షన్కి కరెక్ట్గా నామినేషన్ 25 అంటే నాకు 23వ తేదీ 24వ తేదీ ఆర్డర్స్ కూడా ఇచ్చాను. రీపోలింగ్ వచ్చినా ఇప్పుడు జరిగినటువంటి పర్సంటేజ్ కంటే ఇంకా 1% పెరుగుతుందండి. మేము ఎక్కడ దొంగ ఓట్లు వేసుకున్న న్యాయంగా జరిగింది ఈసారి ఎలక్షన్. అధికారులు న్యాయబద్ధత వహించారు. 13వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి వాళ్ళు రెచ్చగొడుతూనే ఉన్నారు. అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని ఎక్కడా జరగలేదండి. ఆ వైసీపీ బూత్లో జరిగినప్పుడు అట్లా రీపోలింగ్ చేయాలి. నేను కూడా వైసీపీ బూత్లో అడుగుంటాను కదా, ఎక్కడ జరగలేదు. ఈవెన్ తుమ్మలగుంట కూడా నేను న్యాయం జరిగింది కాబట్టి నేను ఎక్కడ అడగలేదు. జగిత్యాల జిల్లా కొడుమ్యాల మండలం పూడూరు గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పంటని సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పడం తమను మోసం చేయడమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పక్షాన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని హరీష్ రావును కోరారు. ఆ తర్వాత హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ రైతులు పండించేది రూపాయికి 90 పైసలు దొడ్డు రకం సన్నాలకు బోనస్ ఇస్తామనడం రైతులను దగా చేయడం, రైతుల గుండెల మీద తనడం తప్ప ఇంకోటి కాదన్నారు. చెప్పేది ఏంటంటే అసలు మేము పంట పండియమది ఇంటి మందం 4 దొయ్యలు పెట్టుకుంటామంటున్నారు. కారణం ఏంది? దానికి పెట్టుబడి ఎక్కువ, రోగాలు ఎక్కువ, దిగుబడి తక్కువ. ఇలా దొడ్డు వడ్లు 4 నెలలు పండితే సన్న వడ్లు పండాలంటే 5 నెలలు అవసరం. దొడ్డు వడ్లు 30 క్వింటాలు పండితే సన్నాలు 15-20 క్వింటాలు కూడా పండని పరిస్థితి ఉంది. అంటే దిగుబడి చాలా తక్కువ. నువ్వు ఇచ్చే బోనస్ పెట్టుబడికి కూడా సరిపోనటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ప్రభుత్వం ఈరోజు 6 గ్యారెంటీల్లో భాగంగా 100 రోజుల్లో మేము వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి 7,500 రూపాయలు ప్రతి పంటకు రైతు బంధిస్తామని చెప్పి ఇవాళ మీరు రైతుల్ని మోసం చేసినారు. ఆ రోజేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చింది. ఇదే భూపాలపల్లిలో బాండ్ పేపర్ మీద రాసిచ్చి 100 రోజుల్లో మీకు మేము బోనస్ ఇస్తాం, 100 రోజుల్లో మీకు రైతు భరోసా ఇస్తాం, 100 రోజుల్లో మీకు రుణమాఫీ చేస్తాం, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాం, కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పి నమ్మించి ఇవాళ మోసం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇదే మాట సన్నాలే ఉంటామని మొన్న పార్లమెంట్ ఎలక్షన్ల ముందు చెప్తే అయిపో కదా మీ పని. పొల్లు ఏరినట్టు వడ్లలో మిమ్మల్ని ఏర్పారెద్దురు రైతులు మీ కాంగ్రెస్ పార్టీని ఏరెద్దురు రైతులు. గా పని ఎందుకు చెప్పాలి? డబ్బలు సీల్ అయిన తర్వాత ఓట్లు డబ్బలు పడి గడ్డకు పడ్డాక సావు కబురు సల్లగా చెప్పినట్టు సన్నాలు మాత్రమే బోనస్ ఇస్తాం, దొడ్డు వడ్లకు ఇయ్యమని చెప్పి ఇవాళ మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మంత్రులు కూడా అహంకారంగా మాట్లాడుతున్నారు. అయ్యా రైతు బంధు పడలేదు అంటే ఒక మంత్రి చెప్పుతో కొడతా అంటాడు. అయ్యా వడ్లకు బోనస్ అన్నారు, ఇవాళేమో కొత్తగా సన్నాలకే అని సన్నాయి నొక్కులు నొక్కుతుందని రైతులు అంటే మొరుగుతున్నారు అని మాట్లాడుతున్నారు. ఎవరు మరుగుతారు? కుక్కలు మరుగుతాయి. అంటే నువ్వు రైతుల్ని కుక్కలతో పోలుస్తున్నావా? రైతుల్ని అవమానపరుస్తున్నావా? రా వచ్చి చూడు. ఇవాళ కమలాపూర్ రైతులు ఏమంటున్నారో విను, పొద్దుగాల పూడూరు రైతులు ఏమంటున్నారో విను. అన్ని వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు, బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు, మా మొబైల్ ఫోన్లకు మీరు వాట్సాప్లలో పంపిండ్రు. ఇక మా కాంగ్రెస్ రాగానే బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు ఎందుకు ఇయ్యరు అంటున్నారు. ఇవాళ పొద్దున నేను జగిత్యాల జిల్లాకు పోతే అక్కడ లెక్క తీస్తే ఏమెళ్ళింది? 3 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం వడ్లు పండినాయి, 675 ఎకరాలే సన్న రకం పండింది. అంటే రూపాయికి 99 పైసలు దొడ్డు వడ్లే పండుతాయి, పైస మందమే సన్న రకాలు పండుతాయి. అంటే నువ్వు 99% మందికి ఎగబెడతా పైస మందోళ్ళకు ఇస్తా అని చెప్పి ఇవాళ మోసం చేస్తున్నావు. అంటే రూపాయికి 99 పైసల మందికి ఎగబెడతావు, 1 పైసలకి ఇచ్చి నేను వడ్లకు బోనస్ ఇచ్చినా మోసం చేస్తా అంటే రైతులు ఊరుకునే పరిస్థితి లేదు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, అసెంబ్లీని స్తంభింపజేస్తాం, రైతుల కోసం తెగేదాకా ఎంత దూరమైనా కొట్లాడతాం. సమస్యే లేదు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇయ్యాల్సిందే. ఈ వానకాలం ఇచ్చే రైతు బంధు ఇదే జూన్ నెలల పంటకు పెట్టుబడి సాయం మీరేమన్నారు? పంట వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే ఇస్తామన్నారు. ఇప్పుడు వర్షాలు పడ్డాయి, దుక్కి దున్నుడు స్టార్ట్ అవుతుంది రేపో మాపో. తక్షణమే ఈ జూన్ నెలలోనే ఇచ్చిన మాట ప్రకారంగా 7,500 రూపాయలు ప్రతి ఎకరానికి ఎలాంటి కోతలు లేకుండా షరతులు లేకుండా ఎప్పుడు కేసీఆర్ ఇచ్చిన పద్ధతుల్లోనే
మీరు కూడా ఎకరానికి 7,500 రూపాయలు ఈ జూన్లోనే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో వేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చివరికి గవి కూడా దొరుకుతలేవు పచ్చి రొట్టె విత్తనాలు. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉండంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం మొత్తం వెళ్లి సోనియా గాంధీ కాళ్లు మొక్కిందని, ఇప్పుడు ఆమె దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానిస్తే తప్పేమిటని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సోనియా గాంధీని ఏ హోదాలో దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. దీంతో ఆయనపై రామ్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోనియా దయ వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. యువకుల ఆత్మహత్యలు చూసి బీడువారిన ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని, నిధులతో తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల బాధలను చూడలేక కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ మాత్రం జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. సోనియా గాంధీ గారి దగ్గరికి నివాసానికి వెళ్లి కాళ్లు మొక్కొచ్చినటువంటి హరీష్ రావు, నువ్వు మా ముఖ్యమంత్రిని ఏ విధంగా ప్రశ్నిస్తున్నావు? ఏ హోదాలో సోనియా గాంధీ గారిని దశాబ్ది ఉత్సవాలకు పిలుస్తారని చెప్పి మాట్లాడుతున్నావు? ఇది తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు బాధపడుతుంది. నీ యొక్క మాటలకు, నీ యొక్క వ్యవహారం చూసి తెలంగాణ సమాజం ఈరోజు ఎంత బాధపడుతుందంటే సిగ్గుతో తల ఉంచుకోవాలి. హరీష్ రావు, నువ్వు చేసిన పని ఏంది? తెలంగాణ రాష్ట్రం గురించి ఒక దేవత అయినటువంటి సోనియా గాంధీ గారి గురించి ఏ విధంగా మీరు ఆహ్వానిస్తారని చెప్పి మాట్లాడుతున్నావు. ఇది చాలా దారుణం. ఎందుకంటే సోనియా గాంధీ గారు లేనిదే తెలంగాణ రాష్ట్రం రాలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాలు జరగొద్దని, తెలంగాణ ప్రాంతానికి బీడువారిన భూములకు నీళ్లు రావాలని, నిధులు రావాలని, ఒక ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చినాం గతం లోపల. పేద వర్గాల వాళ్ళు అభివృద్ధి చెందాలని, మైనార్టీలు అభివృద్ధి చెందాలని ఒక 4% రిజర్వేషన్ తీసుకొచ్చినాం. ఈ విధంగా నిధులు తీసుకురావాలని, నిరుద్యోగ యువకులకు తద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని సోనియా గాంధీ గారు నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ రాష్ట్రంలో రావాలని 16,000 కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్ తో కూడినటువంటి కొత్త తెలంగాణ, వైబ్రెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే నువ్వు ఈరోజు సోనియా గాంధీ గారిని ప్రశ్నించే స్థాయి లోపల ఉన్నావంటే చాలా బాధాకరం. అసలు మీరు చేసిన పనేంది? ఈరోజు 6 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పండించి జీతాలు కూడా సకాలంలో ఇయ్యలేక 15 తారీఖు 20 తారీఖు మీరు జీతాలు ఇస్తుంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ రోజే జీతాలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభిస్తే మీరు ఈ విధంగా తెలంగాణ ద్రోహులను తీసుకొచ్చి మంత్రివర్గంలో కూర్చోబెట్టుకున్నారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని మీ యొక్క మొట్టమొదటి ప్రభుత్వంలోనే ప్రమాణ స్వీకారం చేయించినటువంటి ఘన చరిత్ర మీది. అలాంటి చిన్న సాయం చేసినా సరే తెలంగాణ వాళ్ళు ఒక పూట అన్నం తింటే కూడా యాద్ చేసుకుంటాం. ఫలానా వాళ్ళు ఇంటికి పోయినాము, ఆకలి ఏంది, టైంకి అన్నం పెట్టిదని యాద్ చేసుకుంటాం. అది మన తెలంగాణ సంస్కృతి. ఒక సంపన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే నువ్వు ఈ విధంగా అగౌరవపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయాన్ని తెలియజేస్తూ, సోనియా గాంధీ గారిని తెలంగాణ దేవతగా తెలంగాణ ప్రజానికం ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవిస్తున్నటువంటి సందర్భం. తను ఈ సమయం లోపల మన రాష్ట్రానికి రావడమే ఒక పెద్ద ఈరోజు నష్టాల్లో ఉండి తను కలలు కన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సందర్భం లోపల తెలంగాణ వాదులంతా సోనియా గాంధీ గారిని చూడాలని కలలు కంటున్న సందర్భం లోపల నువ్వు ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా అభ్యంతరకరమైన విషయాన్ని తెలియజేస్తూ, భవిష్యత్తు లోపల సోనియా గాంధీ గారిని విమర్శిస్తే సహించమన్న విషయాన్ని కూడా, ఆ పర్యటన పైన కూడా మాట్లాడితే మర్యాద కూడా ఉండదని హరీష్ రావును మేము హెచ్చరిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, మీరు ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు. తెలంగాణ ఇస్తేనే టీఆర్ఎస్ పార్టీని